అశుభము. దేశమా నీ గొప్ప రాజు, నీ రాజు గొప్ప ఇంటివాడై ఉండుటయు, నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునందుటికై అనుకూల సమయమున భోజనకు కూర్చుండి వారై ఉండుటయు నీకు శుభము. సోమరితనం చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియను. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు, ద్రాక్షరస పానము వారి ప్రాణమునకు సంతోషకరము. ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలైనగా ఆకాశ పక్షులు సమాచారం కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. 9వ అధ్యాయంలో జ్ఞానం యొక్క స్వభావం, జ్ఞానులు ఒక ఉదాహరణలు కొన్ని 10 నుండి 18 వచనాల వరకు సొలొమోను ఇవ్వడం మనం చూసాం. అయితే 10వ అధ్యాయంలో జ్ఞానానికి భిన్నమైనటువంటి బుద్ధిహీనత, దాని గురించి 10వ అధ్యాయంలో రాశాడు. జ్ఞానం ఎలా ఉంటుందో చూసాం, బుద్ధిహీనత ఎలా ఉంటుందో చూడబోతూ ఉన్నాం. సాధారణంగా విజ్డమ్ లిటరేచర్లో, అంటే జ్ఞానాన్ని బోధించే వ్రాతలలో 2 మార్గాలు అనే అంశం తరచు చూస్తాం. ఉదాహరణకు మొదటి కీర్తనలో ద వే ఆఫ్ ద రైచియస్ అండ్ ద వే ఆఫ్ ద వికెడ్, నీతిమంతుని మార్గం, దుష్టుని మార్గం. ఈ రీతిగా 2 మార్గాలు ఉన్నాయి అన్న సంగతి మనం తరచు సామెతల్లోనేంటి, కీర్తనలోనేంటి చూస్తూ ఉన్నాం. కాబట్టి 9వ అధ్యాయం 18వ వచనంలో చెప్పిన మాటనే 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా చెబుతూ ఉన్నాడు. 9 ఆఖరిలో 10 మొదట్లో కూడా ఉండే ఒకటే సంగతి ఏంటి అంటే, యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులు చేర్పును అన్నాడు కదా. యుద్ధానికి సంబంధించిన ఆయుధాల కంటే జ్ఞానం శ్రేష్టమని చెప్పాడు. జ్ఞానం ఎంత విలువైందో చెప్పాడు. అయితే ఒక పాపాత్ముడు, జ్ఞానులు కష్టపడి జ్ఞానంతో సాధించిన అనేకమైన మంచి పనులను చెరపగలరు అని చెప్పాడు. దాన్ని కంటిన్యూ చేస్తూ 10వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన జ్ఞానమును ఘనతను తేలగొట్టును అంటున్నాడు. జ్ఞానం వల్ల కలిగే మంచి ప్రతిఫలం, దానికి భిన్నంగా బుద్ధిహీనత వల్ల మంచి నాశనం అవడం, ఇది వ్రాశాడు. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును అన్నాడు. ఈగలు ప్రాచీన ప్రాంతంలో ఆ రోజుల్లో ఒక ఇబ్బంది. ఈగలు ఆ రోజుల్లో ఒక పెద్ద ఇబ్బంది, పర్సిస్టెంట్ పెస్ట్ అన్నమాట. ఏమవుతుంది, థ్యాంక్ యూ, తైలంలో ఈగబడింది అనుకోండి, అది తైలంలో మునిగిపోద్ది కదా, కాబట్టి చచ్చిపోద్ది. ఇలా చచ్చిపోయినటువంటి ఈగ కుళ్ళిపోయి చెడు వాసన కొడుతూ ఉంటుంది. నిజానికి బుక్కావాని తైలం లేదా పర్ఫ్యూమర్స్ ఆయిల్
మృతదేహాలను వారి దగ్గరికి వచ్చి ప్రలాపించేవారు, కొద్ది రోజులు ప్రలాపం తీర్చుకోవడానికి సుగంధ ద్రవ్యాలు రాసేవారు కదా. కాబట్టి ఆ శరీరం యొక్క దుర్వాసన రాకుండా దీన్ని పూసేవారు. అలాంటిది ఈ బుక్కావని తైలాన్నే మూత తీసేటప్పటికి ఇదే గొప్పమని కొట్టిందనుకోండి, వాసన బబ్లింగ్ అప్ అంటారు, అది గొప్పమని కొట్టింది. కాబట్టి ఒక రకంగా చూస్తే ఆ వాసన కంటే ఇది ఇంకా దారుణంగా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ దృశ్యం ఏంటి అంటే, ఏదో బాడీ వాసన రాకుండా దానికి రాద్దాం అనుకుంటే ఇదే పెద్ద కంపు దానికంటే ఎక్కువగా కొడుతున్నట్టుగా ఉంది. ఒక్క దోమ చాలు, ఒక్క ఈగ చాలు, చచ్చింది, మొత్తం సుగంధ తైలం అంతటిని చెడగొట్టేయడానికి. అదే అంటున్నాడు, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచితే జ్ఞానాన్ని ఘనతను తేలగొట్టేస్తుందట. కొన్ని ఇలాంటి సామెతలు చెప్పుకోవచ్చు. An ounce of folly can destroy a ton of wisdom. ఒక టన్ను జ్ఞానం కంటే ఒక ఔన్స్ కొంచెం బుద్ధిహీనత ఎక్కువ నష్టం చేస్తుంది. లేదా కొద్ది బుద్ధిహీనత ఒక టన్ను అంత జ్ఞానాన్ని పాడు చేయగలదు. It takes far less to ruin something than to create it. ఏదన్నా కట్టడం కంటే, సృష్టించడం కంటే, దేన్నన్నా తయారు చేయడం కంటే దాన్ని పాడు చేయడం తేలిక. కట్టడం తేలిక, పడగొట్టడం తేలిక. పడగొట్టడమే తేలిక కదా. చిన్న డైనమైట్ పెట్టి పేలు చేస్తారు, మొత్తం కూలిపోద్ది. ఈ 100 అంతస్తుల బిల్డింగ్ కూడా దాన్ని కట్టడానికి ఎంత ప్రయాసపడ్డారు. It's easier to make a stink than to create sweetness. సెంటు తయారు చేయడం కంటే దాన్ని చెడగొట్టడం తేలిక. చెడ్డ వాసన పుట్టించడం తేలిక. ఏముంది, కుళ్ళిపోయింది, మీరు వదిలేస్తే చాలు, అదే పుట్టేస్తుంది. శుభ్రం చేసి ఒక మంచి వాసన వచ్చేటట్లు ఇల్లంతా చక్కగా చేయడానికి ఎక్కువ ప్రయాసపడాలి. కాబట్టి జ్ఞానం ద్వారా మేలు కలుగుతూ ఉంది. అయితే నువ్వు కొంత బుద్ధిహీనతనైనా నువ్వు పోనీలే, పర్లేదులే, దీన్నే ఉందిలే సరదా కోసం అని అంగీకరించినా ఇది మొత్తం నువ్వు జ్ఞానం వల్ల సంపాదించిన ఘనత అంతటిని పోగొట్టేస్తుంది. నువ్వు ఎంతో మంచిగా మాట్లాడి, ఎంతో మంచి పని చేసి వచ్చి ఒక్క బూతు మాట మాట్లాడావు అనుకో నలుగురిలో కూర్చొని, లేకపోతే ఎవరి గురించో చెడ్డగా త్వరపడి అనేసావు అనుకో, నువ్వు చేసిన మంచి అంతా కొట్టుకుపోతుంది దాంట్లో. ఇది మనిషి ఇలాంటిదా అని. భక్తుడు అన్నాడు, గివ్ అన్ ఇంచ్ టు ద డెవిల్ అండ్ హీ విల్ annihilate your whole spirituality అని. సైతాన్ గట ఒక అంగుళం తావిస్తే చాలట, నీ భక్తినంతటిని సర్వనాశనం చేయగలుగుతాడు. అంటే నువ్వు వాడిని ఉండనిచ్చి, పోనీలే, పర్వాలేదులే, చిన్నదే కదా, ఒకటే కదా, కొంచెమే కదా, అప్పుడప్పుడే కదా, నువ్వు అలా బుద్ధిహీనతను కానీ నువ్వు అంగీకరిస్తే మొత్తం నీ జ్ఞానం వల్ల కలిగే ఘనత దాంతో తేలిపోద్ది అన్నమాట. అందుచేత బుద్ధిహీనతకు కొంచెం తావు కూడా ఇవ్వకూడదని మనం నేర్చుకోవాలి. కొంతమంది సరదా అనుకుంటారు, వెటకారంగా మాట్లాడడం, లేకపోతే పిచ్చి పిచ్చి జోకులు వేయడం, లేకపోతే అసహ్యకరమైన అపవిత్రమైన జోకులు వేయడం, ఇదేదో వెటకారం అనుకుంటారు. నాకు ఒక ఆయన అపవిత్రమైన జోక్స్ పంపడం చేశాడు 2-3 సార్లు. నేను దాన్ని బట్టి నన్ను నవ్వమంటావా? హేయమైన దాన్ని బట్టి అసలు నువ్వెలా పంపిస్తున్నావు దీన్ని నలుగురికి అని అడిగాను. సిగ్గుపడ్డాడు. అప్పటి నుంచి నాకు పంపడం మానేశాడు అలాంటి అపవిత్రమైన జోక్స్. చాలా మంచివాడు అనుకున్నాను. అపవిత్రతలో ఇది చిన్న జోక్లో కూడా ఆనందించడం, అతనికి ఉన్న గౌరవం అంతా
తేలిపేటట్టు చేసింది. జ్ఞానం వల్ల ఎంతో ప్రయోజనం. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టం. అయితే ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులు జరుపుతాడు. సెంటు మనసును ఆనందపరిచేది, దాంట్లో ఏగబడితే అది చచ్చిపోతే దుర్వాసన కూడా, దాని విలువంతా పోయాం కదా, పడేయడం తప్ప ఎందుకు పని చేయదు అది. నేను పాస్టర్ గారు అంటే విదిన్ కోట్స్ అంటున్నాడు ఆయన, నాకు ఒక్క సిగరెట్ ఒకటేనండి బలహీనత, అది చాలు నువ్వు పాస్టర్ అన్న గౌరవం అంతా చెడిపోవడానికి. ఇదేంటో అర్థం కాదు. నేను ఒకసారి చూశాను, తాడేపల్లిలో మా వీధి ఎదురుగుండా ఒక షాప్ ఓపెన్ చేసి పంతులు గారు చుట్టలిగించి బండి మీద డైరెక్ట్గా ఈయన వెళ్ళిపోతున్నాడు. ఆయన తప్పెవరు అనరు. అది దేవుని నమ్మిన వాళ్ళు చేస్తే, విశ్వాసులు చేసినా, మీరు దేవుని నమ్ముకున్నారు కదా, అబద్ధం ఆడుతున్నారే, మీరు దేవుని నమ్ముకున్నారుగా, సిగరెట్ తాగుతున్నారే అని దేవుని నమ్మని వాళ్ళు కూడా అనేస్తారు. జ్ఞానం చాలా శ్రేష్టమైంది. అయితే దానికి బుద్ధిహీనత దరిచేరకుండా, ఏ విషయంలో కూడా రాజీ పడకుండా, చిన్న చిన్న విషయాల్లో కూడా మనం తావు ఇవ్వకుండా చూసుకోవాలి. 2వ వచనంలో బుద్ధిహీనుని హృదయం ఎలా ఉంటుందో, జ్ఞానుని హృదయం అతన్ని ఎలా ప్రేరేపిస్తుందో చెబుతూ అంటున్నాడు. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయం అతని ఎడమ చేతిని ఆడించును అని. మీరు కంగారు పడి ఈ వచనాన్ని తీసుకుని కుడి చేతి వాటం గల వాళ్ళందరూ జ్ఞానవంతులు, ఎడం చేతి వాటం గల వాళ్ళందరూ బుద్ధిహీనులని మాత్రం అనకండి. అది కాదు సొలొమోను ఉద్దేశం. కుడి అనేది నైపుణ్యాన్ని సూచించేది, కుడి ప్రక్క అనేది దయ పొందిన వైపు అని చెప్పుకోవచ్చు. 2 సందర్భాలు బైబిల్లో మనం చూస్తాం. యోసేపు తన తండ్రి అయిన యాకోబు తన బిడ్డల్ని దీవించాలని తన 2 బిడ్డలను తీసుకొచ్చినప్పుడు మనషే ఎఫ్రాయిములను తండ్రి కుడి చెయ్యి పెద్దవాడికి మీద పెట్టాలి, అంటే జ్యేష్ఠుడికి ఎక్కువ ఆశీర్వాదాలు రావాలని చెప్పి మనషేని కుడి పక్కను ఎఫ్రాయిమును అతని ఎడమ చేతి వైపుకు పెట్టాడు. యాకోబు ఎంత తెలివిగలవాడంటే, దృష్టి సరిగా లేకపోయినప్పటికీ ఇలాంటిది ఏదో జరుగుతుందని చేతులు ఇలా పెట్టాడు. సో కుడి ప్రక్క కుడి చెయ్యి అనేది ప్లేస్ అ ఫేవర్, అంటే దయ, అనుగ్రహం చూపించే వైపు అనే భావం ఉంది. ఇంకా చెప్పాలి అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 36-37 వచనాల్లో మనం చూస్తాం. 25వ అధ్యాయం 31-34 వరకు చూస్తాం. 32-34 వరకు. కుడి ప్రక్క గొర్రెలు లాంటి వాళ్ళని పెట్టాడు, ఎడం ప్రక్క మేకలు లాంటి వాళ్ళని పెట్టాడు. కుడి పక్క ఉన్నటువంటి వారితో, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా మీరు రండి అన్నాడు. ఎడం వైపు మేకలతో పోల్చబడిన వారిని చూసి అన్నాడు, సమీపబడిన వారులారా అపవాదికి వాడి అనుచరులకు సిద్ధపరచబడిన నిత్య నరకాగ్నిలోనికి పోండి అన్నాడు. సో ఇక్కడ భావం ఏంటి అంటే, జ్ఞాని యొక్క హృదయం అతని కుడి చేతిని ఆడిస్తుంది. అంటే అతడు యోగ్యమైన పనులు, దయపుట్టించే పనులు, అంగీకరించేటట్లు ఉండే పనులు చేసేటట్లు ప్రేరేపిస్తుంది. బుద్ధిహీన హృదయం విలువలేని, ఇతరులు అంగీకరించని, పెద్దలు దయచూపని అవివేక పనులు చేసేటట్లు అతను ఆడిస్తూ ఉంది. నీ జ్ఞానం నిన్ను యోగ్యంగా ప్రవర్తించేటట్లు చేస్తుంది.
నీ బుద్ధిహీనత నిన్ను అవమానకరమైన పనులు చేసి నువ్వు చేదును, అవమానాన్ని, తిట్లు లేకపోతే నష్టం ఇదంతా పొందేటట్టు చేస్తుంది అన్నమాట. జ్ఞానవంతుని హృదయం, బుద్ధిహీనుని హృదయం గురించి మాట్లాడుతున్నాడు. హృదయం చెయ్యి అంటున్నాడు, కాళ్ళు నడక అంటలేదు. ఎందుకంటే హృదయం మనిషిని ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించేటట్లు ప్రేరేపిస్తుంది. హృదయం నిండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, హృదయం నిండు దాన్ని బట్టి చేతులు పనిచేస్తాయి, చెవులు వింటాయి, కళ్ళు చూస్తాయి, కాళ్ళు నడుస్తాయి. కాబట్టి బుద్ధిహీనుని హృదయం వాడు బుద్ధిహీనంగా ప్రవర్తించేటట్లు చేస్తుంది. జ్ఞానవంతుని హృదయం అతను జ్ఞానవంతుడిగా ప్రవర్తించేటట్లు చేస్తుంది. ది హార్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ ద మ్యాటర్. హృదయం అంటే అంతరంగాన్ని సూచించే సంగతి. దేవుడు అంతరంగంలో నిత్యత్వాన్ని పెట్టాడు. మూడో అధ్యాయం 11వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేని కాలమందు చక్కగా ఉన్నట్లు సమస్తం నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కాబట్టి నరుని హృదయంలో దేవుడు ఉంచిన శాశ్వత కాలాన్ని గురించిన జ్ఞానం, గ్రహింపు జ్ఞానవంతుడు ఉపయోగిస్తాడు. అయితే బుద్ధిహీనుడి హృదయంలో ఏముంది? 9:3 ప్రకారం నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది, వారి బ్రతుకాలమంతా వారి హృదయం అందు వెర్రితనము ఉండును అన్నాడు. 8:11 కూడా చూస్తే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలుగపోవట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయదురు. కాబట్టి బుద్ధిహీనుని హృదయంలో చెడుతనం, వెర్రితనం నిండి ఉన్నాయి. కాబట్టి అతని హృదయం అతడు చేయకుండా చేసేటట్లు అతని హృదయం అతని చేతిని ఆడిస్తూ ఉంది. 3వ వచనం చూడండి. బుద్ధిహీనుడు తన ప్రవర్తన గురించి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయను. అంటే బుద్ధిహీనుడు తాను ఎంత బుద్ధిహీనుడు అనేది తన ప్రవర్తన ద్వారా అందరికీ చూపిస్తున్నాడు. సొలొమోను తన జీవితంలో తన జ్ఞానాన్ని బట్టి చేసిన పరిశోధన ద్వారా మనిషి ఎలాంటి వాడో అతని మాట, అతని ప్రవర్తన ద్వారా పసిగట్టే అనుభవాన్ని సంపాదించాడు. మనం కూడా కొంత అనుభవం పొందిన తర్వాత చెప్పేయగలం. అవతల వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రవర్తన బట్టి అలాంటి వాళ్ళు కొంత గ్రహించగలం. బుద్ధిహీనుడు తన ప్రవర్తన ద్వారా తన బుద్ధిహీనతను అందరికీ తెలియజేస్తున్నాడు. ఎ ఫూల్ ఎగ్జిబిట్స్ an inner deficiency through his behavior. సామెతలు 12:23 చూడండి. సామెతలు 12:23. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. 13:16. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందరు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. అంటే వాడు అవివేకి అన్న సంగతి వాడి పనుల్లో బయటపడిపోతూ ఉంది. బుద్ధిహీనులు చూడండి ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళ బుద్ధిహీనత ఎలా బయటపడుతుందో చూడండి. ఒకవేళ ఇది మనకు వర్తిస్తుందేమో జాగ్రత్త పడదాం. బుద్ధిహీనులు గట్టిగా మాట్లాడతారు, అరుస్తారు, వాళ్ళ బుద్ధిహీనత వాళ్ళు గట్టిగా మాట్లాడేటట్టు చేస్తుంది. అదే అన్నాడు కదా 9వ అధ్యాయం 17వ వచనం. బుద్ధిహీనుల్లో ఏలువాని కేకలగంటే. ఏమండి, బుద్ధిహీనుల్లో ఏలేవాడు
కేకలేస్తూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు, ఆడిని వీడిని తిడతా ఉంటాడు. ఏంటి రీడా అనుకుంటారు వెనకాల వాళ్ళందరూ. పనులందరూ పక్కకు వచ్చి ఏమనుకుంటారు, బుద్ధి లేకుండా అరుతాడు ఎందుకురా, అలా పిచ్చుకోకలా మరుగుతాడు ఎందుకురా, ఇలా మాట్లాడుతూ ఉంటారు అవతల గారు. ద ఫూల్ స్పీక్స్ లౌడ్లీ, బిహేవ్స్ యారోగెంట్లీ. బుద్ధిహీనులు తమ బుద్ధిహీనులను దేన్ని బట్టి చూపిస్తున్నారంటే గట్టిగా అరవడం వల్ల. రెండవది, వారు గర్వంగా ప్రవర్తించడం వల్ల. జ్ఞానవంతులు ఒదిగి ఉంటారు. ఒక పెద్ద లాయరు తన నౌకరుతో వ్యాహ్యాలకి వెళ్ళాడట. సాయంత్రం నడవడానికి వెళ్ళాడు. నౌకరు అన్నాడట, అయ్యా మీరు ఎంత మేధావి, మీరు ఎంత పేరు ప్రఖ్యాతులు గలవాళ్ళు, మీరు ఏంటండి అంత అణిగిమణిగి ఉంటారు, మీకున్న దాన్ని బట్టి మీరు చాలా గర్వంగా ఉండొచ్చు కదా అని అంటే, ఆయన ఏం చెప్పాలా, వీడికి ఎలా చెప్పాలా అని చెప్పి చూస్తే పక్కన పొలం చక్కగా పండి ఉంది. అన్నాడట, బాగా గింజలు తయారయ్యి కోతకు రెడీగా ఉండే మంచి పనల వెన్నుల కంకుల అవి వంగిపోయి ఉంటాయి కదా, అవి ఎలా ఉన్నాయి, గింజలు లేనివి ఇంకా తయారవనివి అవి ఎలా ఉన్నాయని అడిగాడు. బాగా గింజలు పట్టి బరువుగా ఉండేది ఎలా ఉంటుంది, వంగిపోయి ఉంటుంది. నిజమైన జ్ఞానం వ్యక్తిని తగ్గించుకునేటట్లు చేస్తుంది. అవివేకి తనకున్న కొద్ది దాన్ని బట్టే విర్రవీగుతాడు. దాన్ని బట్టి అర్థమైపోద్ది, జ్ఞానం లేదురా బాబు. The fool ignores the rights and needs of others. అవివేకులు తమ అవివేకాన్ని ఎలా బయట పెడతారంటే, ఇతరుల యొక్క హక్కులను అవసరాలని లెక్క చేయరట. వాళ్ళ హక్కులు వాళ్ళ అవసరాలే వాళ్ళకి ముఖ్యం అన్నవాడు. డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా అవతలాడు ఎలా పోతే నాకెందుకులే అనుకునేవాడు జ్ఞానవంతుడా ఫూలా చెప్పండి. రైట్ ఆఫ్ వే అంటారు. రైట్ ఆఫ్ వే అంటే ప్రయాణం చేసేటప్పుడు మెయిన్ రోడ్లో వచ్చేవాడికి హక్కు ఉంటుంది. వాడు వెళ్ళిపోయిన తర్వాత సందులోంచి మెయిన్ రోడ్డుకి ఎక్కేవాడు రావాలి. హక్కు ఎవరిది? మెయిన్ రోడ్ మీద వెళ్ళేవాడు స్పీడ్గా వెళ్తాడు కాబట్టి వాడిది హక్కు, రైట్ ఆఫ్ వే వాడిది. కానీ ఈడేమంటాడు, ఆగలేవా, హార్న్ కొట్టాను కదా, సిగ్నల్ వేసాను కదా. అరే నీ సిగ్నల్ వేసినా హక్కు స్పీడ్గా వెళ్ళేవాళ్ళది, నువ్వు కూడా అక్కడ ఉంటే నీదే హక్కు అవుద్ది. కంట్రోల్ చేయడం కష్టం కదా స్పీడ్గా మెయిన్ రోడ్ మీద వెళ్ళేవాడికి. సందులో వచ్చేవాడే ఆగి తర్వాత వెళ్ళాలి. అది కూడా అవసరం లేదు. అది అసలు బుద్ధిహీనులకు అసలు పట్టించుకోరు. హార్న్ కొట్టారా లేదా, సిగ్నల్ వేసారా లేదా, టప్పని తిరిగిపోవడమే. ఇంకేమన్నా అంటే కనబడలేదా, సిగ్నల్ వేసాను కదా, హార్న్ కొట్టాను కదా, ఆగలేవా, ఇలా మాట్లాడతారు. ఇతరుల హక్కులు ఇతరుల అవసరాలు గుర్తించకుండా ప్రవర్తించే వాళ్ళని ఏమనాలి చెప్పండి? బుద్ధిహీనులు అనాలి. And they rebel against spiritual things. ఆత్మీయమైన విషయాల్లో తిరుగుబాటు చేస్తారు బుద్ధిహీనులు. బైబిల్ చదువుకోరా అని అంటే ఎన్నిసార్లు చెప్తావు అంటాడు వాళ్ళ అమ్మని. ఆడు మంచి కోసం రేపు ప్రార్థన చేసుకోరా, బైబిల్ చదువుకోరా, మందిరానికి రారా అంటే తిరగబడ్డం, వ్యతిరేకించడం, కోప్పడ్డం, బుద్ధిహీనతను వాళ్ళు బయట పెట్టుకోవడం అన్నమాట. బుద్ధిహీనులు ఎలా ప్రవర్తిస్తారో చూడండి. 4వ వచనం, ఏలువాడ నీ మీద కోపపడిన నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా చేయండి. బాస్ లేదా ఓనర్, ఆఫీసర్ కోప్పడ్డాడు,
బుద్ధిహీనుడైతే ఏం చేస్తాడు? ఉద్యోగం రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. కోపపడ్డానికి అధికారికి ఎంతో కొంత హక్కు ఉంది. కింద పనిచేసే వాళ్ళు ఏం చేయాలి? సహించుకోవాలి. ఇక్కడ అన్నాడు ఓర్పు గురించి మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి? ఓర్చుకోవాలి. తిట్టని ఆఫీసర్ ఎక్కడ ఉంటాడు? నువ్వు తప్పు చేస్తే అక్కడ తిడుతున్నాడని ఇక్కడ తిడుతున్నాడని అక్కడ, నువ్వు ఎక్కడ స్థిరపడలేవు. కాబట్టి అధికారి ఏలేవాడు కోపపడినప్పుడు ఉద్యోగం నుండి తొలగిపోవడం పెద్ద వీరత్వం అనిపించవచ్చు. మావాడు ఎక్కడ ఎవరిని లెక్క చేయడండి, రిజైన్ చేసి పడేసాడు అంతే అని చెప్తున్నాడు తండ్రి ఈ పొగరమోతుడు గురించి. అది నీకేదో వీరత్వంలాగా అనిపించవచ్చు, కానీ అది తెలివి తక్కువ పని. పోగొట్టుకున్నావు ఉద్యోగాన్ని. అందుకే అంటున్నాడు ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా చేయండి. నువ్వు ఓర్చుకోకపోతే ఏం చేస్తావు? తప్పంతా యజమానిదే అని అలర చేస్తావు. అది ద్రోహం కదా. నీకు ఉద్యోగం ఇచ్చినవాడు నీవు తప్పు చేసినందుకు, తిట్టినందుకు నువ్వు రిజైన్ చేసేసి ఉద్యోగం మానేసి వెళ్ళిపోయి ఏం చేస్తావు? నేను తప్పు చేశాను రా, తిట్టాడు రా, ఏంటి అవివేకంగా కంగారు పడిపోయి నేను రిజైన్ చేశానని చెప్పడు. ఏం చెప్తాడు వీడు? అతను అలా అంటాడు, ఇలా అంటాడు, అన్ని నిందలు మోపుతాడు. జీతం ఇవ్వడానికి అబద్ధాలు చెప్తాడు, ద్రోహ కార్యాలు చేస్తాడు. అదే ఓర్చుకుంటే ఓర్పు ఏం చేస్తుందో తెలుసా? నువ్వు చేయకుండా చాలా చెడ్డ పనులు, నువ్వు పలకుండా చాలా చెడ్డ మాటలు పలకుండా నిన్ను అదుపు చేస్తుంది. అలా చెప్తున్నాను. ఓర్పు నువ్వు గొప్ప ద్రోహ కార్యాలు చేయకుండా నిన్ను అడ్డుకుంటుంది. నువ్వు చేయకూడని అనేకమైన చెడ్డ పనులు చేయకుండా ఓర్పు నిన్ను అడ్డుకుంటా ఉంది. నువ్వు పలకూడని అనేకమైన చెడ్డ మాటలు పలకకుండా నిన్ను అదుపు చేస్తూ ఉంది. ఓర్పు ఎంత విలువైందో ఆలోచించండి. ఓర్పు ఎంత మనల్ని అదుపు చేస్తూ ఉంటుందో ఆలోచించండి. సామెతలు 15:1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును అంటున్నాడు. సరే, మృదువైన మాట క్రోధాన్ని చల్లార్చేస్తుందట. 16:14. రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచు. ఒక్క నిమిషం ఆగండి, బ్యాటరీ బాగాలేదు. రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. 25:15. దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును. దీర్ఘశాంతం, ఓర్పు, మృదువైన మాట, జ్ఞానం క్రోధాన్ని శాంతిపరిచి, న్యాయాధిపతిని శాంతిపరిచి, ద్రోహకార్యాలు చేయకుండా అడ్డుకుంటుంది. అందువల్ల జ్ఞానం వల్ల వచ్చే ఎక్కువ మేలును కొద్ది బుద్ధిహీనత వల్ల చెడగొట్టుకోవద్దు అంటున్నాడు.
బుక్కావాని తైలం ఈగలు చచ్చిపోవడం వల్ల పాడైనట్టు నీ జ్ఞానంతో కూడిన గౌరవంతో కూడినటువంటి జీవితాన్ని అజ్ఞానంతో, కోపంతో, తొందరపడి చేసే ఈ కొద్ది చిన్న చెడ్డ పనుల ద్వారా నీ జ్ఞానంతో కూడిన గౌరవంతో కూడిన జీవితాన్ని పాడు చేసుకోవద్దు అంటున్నాడు. 5 నుండి 7 వచనాల్లో ఈ లోకంలో తల్లకిందులుగా ఉండేటువంటి సంగతులు చూస్తాం. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచితిని. ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగం ఉంచబడటయు, గనులు క్రింద కూర్చున్నట్టు, పనివారు గుర్రముల మీద కూర్చున్నట్టు, అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకు అగుపడాను. ఒక్కొక్కసారి అధిపతుల వల్ల పొరపాట్లు జరగవచ్చు. అయోగ్యుల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టడం, యోగ్యులను వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వకపోవడం, ఇవి జరుగుతూ ఉంటాయి. Too many fools sit in places of leadership. Things do not turn out the way one expects. Political realities are often tangled. No one knows when one official falls from favor and another rises to power. ఎప్పుడు ఈ రాజకీయాల్లో ఎవరు అధికారంలోకి వస్తారో, ఎవరు పడద్రోయబడతారో తెలియదు. పనివారు గుర్రాల మీద కూర్చోవడం, అధిపతులు పనివారి వలె, సేవకుల వలె నేలను నడవడం. నిజానికి ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, నువ్వు అనుకున్నట్టుగా అన్నీ జరగు. దేవుడు తన అధికారంతో పెంటకుప్ప మీద కూర్చుండేటువంటి వారిని తన ప్రధానులతో కూర్చుండి పెట్టడానికి రాత్రికి రాత్రి లేవనెత్తగలడు. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాలని కూర్చోబెట్టగలడు. నీ జ్ఞానాన్ని బట్టి నీకు అధికారం రాకపోవచ్చు, నీ తెలివితేటలను బట్టి నీకు ఐశ్వర్యం రాదు. అదే చూసాం కదా 9:11 వడి గలవారు పరుగులో గెలవరు, బలం గలవారు యుద్ధమునందు విజయం పొందరు, జ్ఞానం గలవారికి అన్నం దొరకదు, బుద్ధిమంతులు ఒకటి వల్ల ఐశ్వర్యం కలగదు, తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ కాలవశం చేతనే అందరికీ కలుగుతున్నాయి అన్నాడు. కాబట్టి నీకు అర్థం కాని సంగతులు, నీకు ఇష్టం లేని సంగతులు దేవుడు తన అధికారంతో చేస్తాడని గుర్తించు. ఇలాగా నువ్వు అనుకున్నట్టుగా జరగట్లేదు కాబట్టి అయోగ్యులు ఆఫీసర్లు అయినందుకు, పనివాళ్ళు గుర్రాల మీద కూర్చోవడం, అధిపతులు సేవకుల వల్ల నేల మీద నడవడం, ఇలా జరుగుతున్నప్పుడు నువ్వు తిరుగుబాటు చేయొచ్చా? నేను సొలొమోను ఏమన్నా అలాంటి దాన్ని అరికట్టండి, తిరుగుబాటు చేయండి అన్నాడా? లేదు. Solomon doesn't advocate instigating a counter revolution. Instead, he instructs the godly citizen 8 things. దైవభక్తి కలిగినటువంటి పౌరులు ఏం చేయాలో 8 విషయాలు 10వ అధ్యాయంలో చెప్తున్నాడు. నీకు ఇష్టం లేని పనులు జరుగుతున్నాయి, నీకు ఇష్టం కానిటువంటి వారు అధికారంలోకి వస్తున్నారు, ఏం చేయాలి? నీకు నచ్చని వాళ్ళు ప్రభుత్వ అధికారులు అయ్యారు, ఏం చేయాలి? క్రైస్తవులు తిరుగుబాటు చేయొచ్చా? నో. సొలొమోను భక్తి కలిగినటువంటి పౌరులు ఎలా బ్రతకాలో 8 విషయాలు చెప్పాడు. మొదటిది అన్నాడు, 4వ వచనం ప్రకారం, నీ ఉద్యోగం నుండి నువ్వు తొలగిపోకుము. ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు, అధికారులు, నీకు ఇష్టం కాని వాళ్ళు వచ్చినప్పటికీ దేవుడు ఎవరిని ఎక్కడ ఉంచాలో ఉంచాడు కాబట్టి ఏం చేయాలి? ఉద్యోగం నుంచి బయటకు వచ్చేయకూడదు, కొనసాగాలి ఉద్యోగంలో. కంటిన్యూ ఆన్ ఇన్ యువర్ జాబ్. రెండోది ఏం చేయమంటున్నాడంటే, బాధ్యత కలిగిన దైవభక్తి కలిగినటువంటి పౌరులుగా మనం ఏం చేయాలి అంటే, 5వ వచనంలో 7వ వచనంలో తాను చూశాడు,
తనకు అగపడింది అంటున్నాడు. కాబట్టి తను గమనిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు అంటే బీ అన్ అబ్జర్వర్ లైక్ మై సెల్ఫ్ అంటున్నాడు. నాకులాగా అన్ని గమనించండి, ఏది ఎలా జరుగుతుందో మీరు గుర్తించండి, గమనించండి, అబ్జర్వర్స్గా ఉండండి అంటున్నాడు. మూడవది అంటున్నాడు 8-10 వచనాల ప్రకారం చూస్తే, బిహేవ్ వైజ్లీ టేకింగ్ ప్రికాషన్స్ ఈవెన్ ఫర్ డైలీ లేబర్స్. అనుదినం చేసేటువంటి పనుల్లో కూడా జ్ఞానాన్ని కలిగి ఉండండి, జాగ్రత్త వహించండి, నష్టం ప్రమాదం కలగకుండా జాగ్రత్త పడండి అంటున్నాడు. 4వది అంటున్నాడు 12-14 వచనాల ప్రకారం, దయగలిగి మాట్లాడండి, విస్తారంగా బుద్ధిహీనులాగా మాట్లాడకండి అంటున్నాడు. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి అంటున్నాడు. 14 వచనం ప్రకారం బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారంటున్నాడు. సో స్పీక్ విత్ గ్రేస్ అండ్ అవాయిడ్ లొక్వైషియస్నెస్. ఇష్టం వచ్చినట్లు విపరీతంగా విస్తారంగా మాట్లాడొద్దు అంటున్నాడు. 5వది 14 వచనం ప్రకారం భవిష్యత్తు తెలియదన్న సంగతి గుర్తుపెట్టుకో అంటున్నాడు. రిమెంబర్ ఫ్యూచర్ కెనాట్ బి నోన్. కలుగుబోనదేదో మనుషులు ఎరుగక ఉన్నారు అన్నాడు. కాబట్టి నీకు భవిష్యత్తు తెలియదన్న సంగతి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. 6వది 18 వచనం ప్రకారం బీ డిలిజెంట్ నాట్ లేజీ. కష్టపడి పని చేయి, సోమరిపోతుగా ఉండొద్దు అంటున్నాడు. బద్ధకంగా సోమరిపోతుగా ఉండొద్దు, కష్టపడి పని చేయమంటున్నాడు. మొదటి నుంచి చెప్పిన 4వ వచనం ప్రకారం ఉద్యోగం నుంచి తొలగిపోవద్దు. 2వది 5వ వచనం 7వ వచనం ప్రకారం గమనించు, పరిశీలించు జరుగుతున్నవి నాకులా అంటున్నాడు సొలొమోన్. 3వది జ్ఞానంగా ప్రవర్తించు, అనుదిన పనుల్లో కూడా ప్రమాదం నష్టం జరగకుండా జాగ్రత్త పడు అంటున్నాడు. 4వది విస్తారంగా మాట్లాడొద్దు, దయగలిగిన మాటలు మాట్లాడు అంటున్నాడు. 5వది భవిష్యత్తు తెలియదన్న సంగతి జ్ఞాపకం పెట్టుకో అంటున్నాడు. 6వది కష్టపడి పనిచేయి, సోమరిగా బద్ధకంగా ఉండొద్దు అంటున్నాడు. 7వది పే అటెన్షన్ టు నార్మల్ ఎంజాయ్మెంట్స్ అండ్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్. సహజమైనటువంటి ఆనందాలు, జీవితం యొక్క అవసరాల గురించి పట్టించుకో అంటున్నాడు 19వ వచనం ప్రకారం. జీవితం యొక్క అవసరాలు, సహజమైన ఆనందాల విషయంలో పట్టించుకో అంటున్నాడు. 20వ వచనంలో అన్నాడు, అధికారుల విషయమై అమర్యాదగా మాట్లాడొద్దు, అధికారులను శపించొద్దు అంటున్నాడు. ఓకే, కాబట్టి దేవుని బిడ్డలు తిరుగుబాటు చేయకూడదు. వారికి ఇష్టం లేనటువంటి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పటికీ చేయవలసినవి ఇవి. అధికారులను శపించకూడదు, వారు కోప్పడిన ఉద్యోగం నుంచి తొలగిపోకూడదు, విస్తారంగా మాట్లాడకూడదు, బద్ధకస్తులుగా సోమరిపోతుల్లా ఉండకూడదు, కష్టపడి పని చేయాలి. ఎనిమిదవ వచనం నుండి 11వ వచనం వరకు లోకంలో జరిగే అనుదిన సంఘటనల్లో నుండి కొన్ని సామెతలు సొలొమోను చెబుతూ ఉన్నాడు. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానని పాము కరుచును, రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయమునందును, చెట్టు నరుకువాడు దాని వలన అపాయం తెచ్చుకును.
ఇనుపాయుధం మొద్దుగా ఉన్నప్పుడు దాన్ని పదును చేయనట్ల పనులు ఎక్కువ బలం వినియోగింపబలను. అది కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. మంత్రపు కట్టు లేక పాము కరిచినట్లు మంత్రగాని చేత ఏమీ కాదు. ఇవన్నీ ఏంటి అంటే జీవితంలో ప్రమాదం పొంచి ఉంది. అయితే అన్నిటికీ జ్ఞానమే కార్యసిద్ధికి ప్రధానం అన్నాడు. అంటే నిజానికి చూస్తే ఏమనిపిస్తుంది అంటే గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును అంటే ఇది దేవుడు తవ్విన ఉండే దాంట్లో పడేస్తాడు. ఎవడు తవ్విన గోతులో వాడే పడతాడు అన్న బూమరాంగ్ జస్టిస్ అంటాం. బూమరాంగ్ జస్టిస్ అంటే వాడు చేసింది వాడి నెత్తి మీదకే వచ్చింది, న్యాయం ఇది అనే భావంతో చెప్పిన మాట కాదు ఇది. ఇక్కడ వేరే చోట్ల చెప్పబడింది. ఉదాహరణకు కీర్తనల గ్రంథంలో 7వ కీర్తన 15-16 వచనాల్లో ఇలా అన్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారం వాడిని దడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అన్నాడు. కాబట్టి న్యాయంగా ఎవడు చేసింది వాడి నెత్తి మీదకే వస్తుంది అనే భావంతో అక్కడ చెప్పబడింది. కానీ ఇక్కడ 10వ అధ్యాయం ప్రసంగి గ్రంథంలో 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చెప్పబడినవి ఏంటి అంటే బూమరాంగ్ జస్టిస్ కాదు. అంటే నువ్వు విత్తింది నువ్వు కోసుకోవడం గురించి, న్యాయాన్ని గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. ప్రమాదం గురించి మాట్లాడుతున్నాడు. అనుదిన జీవితంలో మనం చేసే పనుల్లో ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నువ్వు కొంత తవ్వావు, ఒకవేళ పొరపాటు నువ్వే దాంట్లో పడే అవకాశం ఉంది. కాబట్టి దానికి దూరంగా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు అన్నమాట. ఇట్స్ నాట్ అబౌట్ బూమరాంగ్ జస్టిస్ బట్ అబౌట్ యాక్సిడెంట్స్. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. గుంట త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానని పాము కరుచును. కంచె కొడుతున్నావు, మరుగుగా ఉండేటువంటి చాలా రోజులు పట్టించుకొని ఆ స్థలంలో పాములు దాక్కునే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు కంచె కొట్టేటప్పుడు ఏం చేయాలి? వెళ్ళిపోయి చెయ్యి లోపల పెట్టేసి అజ్ఞానంగా చీకట్లో అలా చేయకూడదు. జాగ్రత్తగా ఏమైనా ఉన్నాయేమో చూసుకుని కంచె కొట్టాలి. రాళ్ళు దొర్లించేవాడు వాటి చేత గాయం ఉండే అవకాశం ఉంది. కాబట్టి రాళ్ళు దొర్లించేటప్పుడు అవి మన మీద పడకుండా, లేకపోతే వాటి వల్ల గాయం అవ్వకుండా జ్ఞానంగా చేయాలి. కార్యసిద్ధికి జ్ఞానమే చెప్పండి ప్రధానం. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం అంటున్నాడు. చెట్లు నరుకువాడు దానివలన అపాయం తెచ్చుకుని. ఒక కారణం ఏంటో తెలుసా? తర్వాత వచనంలో చెప్పాడు. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దాన్ని పదును చేయనట్లు పనిలో ఎక్కువ బలం వినియోగించాలి. మొద్దు గొడ్డలు తీసుకుని దాన్ని పదును పెట్టకుండా కొడతా ఉన్నావు, గట్టిగా కొట్టాల్సి వస్తుంది. ఇలా ఎక్కువ ప్రయాసం వల్ల నీకు ప్రమాదం జరగవచ్చు. నువ్వు జ్ఞానం కనుపరచకపోతే, జ్ఞానాన్ని ఉపయోగించకపోతే, ఎక్కువ బలం ఉపయోగిస్తున్నావు, తక్కువ ఫలితం కలుగుతాం. ఒక చోట చెట్లు నరుగుతున్నారట. ఒక వ్యక్తి వెళ్ళి, అయ్యా నాకు పని చెప్పండి, నేను నమ్మకంగా పని చేస్తానన్నాడు. చాలామంది ఉన్నారయ్యా ఇక్కడ, మాకే ఇప్పుడు అక్కర్లేదు పనివాళ్ళు అని అన్నా సరే బతిమాలి, సార్ చూడండి ఒక్క వారం చూడండి నా పని ఎంత కష్టపడి నమ్మకంగా చేస్తానో చూడండి అని అంటే సర్లే అని చెప్పి జాయిన్ చేసుకున్నాడట. అందరితో పాటు తాను కూడా పని చేస్తున్నాడు. అయితే సగటు ఒక వ్యక్తి రోజుకి 10 చెట్లు నరిగితే వీడు 5-6 నరుకుతున్నాడట.
పిలిచి నాకు ఇలాంటి వాడు అక్కర్లేదు వెళ్ళిపోన్నాడు. ఏంటి సార్ ఎందుకు అలా అంటున్నారంటే ఫలితం తక్కువగా ఉందంటే, సార్ ఎంత కష్టపడి చేస్తున్నానో తెలుసా పని. మీ వాళ్ళందరూ టీకని కాఫీకని వాళ్ళు టైం తీసుకుంటున్నారు, బ్రేక్ తీసుకుంటున్నారు. నేను బ్రేక్ కూడా తీసుకోకుండా పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తున్నాను సార్ అన్నాడంట. నిజమా? అదేంటి వాళ్ళకంటే నువ్వు ఎక్కువసేపు పని చేసినా నీకు తక్కువ ఫలితం రావడం ఏంటి, ఏది నీ గొడ్డలు ఎలా పట్టరా అన్నాడట. అది చూస్తే మొద్దుబారిపోయిందంట. అరే ఏంటి దీనికి పదును పెట్టలేదా అన్నాడంట. అంత టైం లేదు సార్ అన్నాడట. అంత తీరిక లేదన్నాడట. అప్పుడు చెప్పాడట, అరే ఫూల్, వాళ్ళు కాఫీ బ్రేక్కి టీ బ్రేక్కి దిగినప్పుడు చేసేదేంటో తెలుసా? ఆకురాయి తీసుకుని సాన పెడుతున్నారు. అందువల్ల నువ్వు 10 దెబ్బలు కొడితే కానీ చెట్టు పడంది, వీళ్ళు 5 దెబ్బలకే పడగొట్టేస్తున్నారు. తక్కువ ప్రయాసతో ఎక్కువ ఫలం కనబడతా ఉంది. నువ్వు ఎక్కువ ప్రయాసతో తక్కువ ప్రొడక్టివిటీ చూపిస్తున్నావు. కాబట్టి తాలిం లేక పని చేసేటువంటి వాడు నష్టపడతాడు. కాబట్టి బ్రేక్ తీసుకుని పదును పెట్టి అప్పుడు పని చేయమన్నాడు. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడ్ల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. కాబట్టి చిన్న పని అయ్యి ఉండవచ్చు. గొడ్డలికి పదును పెట్టడం అనేది చిన్న పని అయ్యి ఉండవచ్చు. ఆఖరికి మీ ఇంట్లో కూరగాయలు కోసే నైఫ్, వీళ్ళు ఎంతమంది అసలు ఆకురాయి మీ ఇంట్లో ఉంది చెప్పండి? ఎంతమంది అసలు మీ నైఫ్కి లేకపోతే మీ కత్తిపీటకి పదును పెడతారు చెప్పండి? అసలు దాన్ని తిట్టుకోవడం తప్ప. చిన్న చిన్న పనులు అయ్యి ఉండవచ్చు, కానీ కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. మంత్రపు కట్టు లేక పాము కరిచిన ఎళ్ళ మంత్రగాని చేత ఏమీ కాదు అన్నాడు. ఇక్కడ కూడా తర్జుమా అంత సరిగా లేదు. మంత్రపు కట్టు లేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమీ కాదు అంటే అర్థం, ఇంగ్లీష్లో ఒక తర్జుమా ఎలా ఉందో చూడండి. ఎన్ఐవిలో ఇంగ్లీష్లో if a snake bites before it is charmed, the charmer receives no fee. అంటే చూడండి, పాములు ఆడించేవాడు బోరుతా ఉంటాడు. వీడు బుట్టలోంచి పాము తీసి ఆడిస్తా డబ్బులు పోగేసుకుంటాడు. వీడు దాన్ని ఇంకా ఆడించేలోగానే అది బుట్ట మోత తీసాడు, అదేదో పనికి వెళ్ళేలోగా ఇది ఏమన్నా కరిసేసింది అనుకోండి, ఈ డబ్బులు ఇస్తారా? ఆట చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆడి మీద గొడవ వస్తుంది. ఇప్పుడు అక్కడ కూడా అర్థం ఏంటి అంటే, ఆడించే ఈ చిన్న పని కూడా కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. వీడి జ్ఞానం లేకుండా ఏది ముందు చేయాలో ఏది తర్వాత చేయాలో పట్టించుకోకుండా వదిలేస్తే అది కరిసేసాక వీడికి ఫీజు ఎక్కడ వస్తుంది? నిజానికి పాములు వాటికి బాహ్యంగా చెవులు ఉండవు. మరి వీడు బోర ఊత్తా ఉంటే అది ఎలా 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 అంటుంది ఏంటి? శబ్దానికి అది స్పందించడం కాదు. వాడు బోర స్ట్రేట్గా పెట్టి ఇలా ఊదడు, ఇలా 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 అంటాడు. పాము దీన్ని చూసి ఇలా 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 అంటుంది అనమాట. అంతేగాని అది డ్యాన్స్ చేయడం కాదు.
పిచ్చివాళ్ళు పాము నాట్యం ఆడుతుందంట. నాట్యం కాదు అది. నువ్వు బోర వదకుండానే ఏదైనా కర్ర తీసుకుని లేదా ఏది తీసుకుని చేతిని సరే ఇలా ఎలాగంటే కూడా దాన్ని చూస్తే కాటేయడానికి కదా అది ఇలా అలా చూసుకుంటుంది. దాన్ని నాట్యం అనుకుంటున్నా. స్నేక్ చార్మర్స్ అంటారు. ఇక్కడ మంత్రగాడని తర్జుమా చేశారు, కానీ పాములు ఆడించేవాడని అర్థం. ఇక్కడ వీడు ఆడించకముందే కరిసేస్తే వీడికి ఫలితం ఉండదు, వాడి చేత ఏమీ కాదు, ఆ ఆట సాగదు అంటున్నాడు అన్నమాట. జ్ఞానిని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి అయితే బుద్ధిహీనుని నోరు వానినే మృంగివేయును. వాని నోటి మాటల ప్రారంభం బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనం. కలుగుబోనది ఏదో మనుషులు ఎరుగకుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏం జరుగునో ఎవరు తెలియజేతురు. ఇక్కడ మాటల గురించి, వాటిని దేవుడు వింటున్నాడని, దేవుడు వాటికి తీర్పు తీర్చబోతున్నాడని జ్ఞాపకం ఉంచుకోమని చెప్పడానికి బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు. వాళ్ళకి ఏం తెలియపని సరే విస్తారంగా మాట్లాడతారు. భవిష్యత్తు ఏం తెలియదు, చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి ఎరుగరు. కానీ ఇష్టం వచ్చినట్లు వాళ్ళ అవివేకాన్ని బయట పెట్టుకుంటూ మాట్లాడేస్తూ ఉన్నారు. నువ్వు పూర్వజన్మలో పలానాట వీడికి తెలుసా? ఈ జన్మలో ఏం జరుగుతుందో పూర్తిగా తెలియదు వీడికి. అంతకుముందు ఏం తెలుసు, లేకపోతే నువ్వు మళ్ళీ ఇంకొక రకంగా పుడతామని చెప్పడానికి వీడేం చూసి వచ్చాడని. బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు. కలుగుబోనది ఏదో మనుషులు ఎరిగిపోయి ఉండినాను. కాబట్టి మన నోటి మాటలు జ్ఞానుల నోటి మాటల వలె ఇంపుగా ఉండాలి, తక్కువగా ఉండాలి. ఇంపుగా ఉండాలి, కొద్దిగా ఉండాలి. బుద్ధిహీనుల నోటి మాటల ప్రారంభమే బుద్ధిహీనతట, వారి పలుకుల ముగింపు వెర్రితనం అనమాట. అంటే మొదటి నుంచి వారి మాటలన్నీ అవివేకంతో కూడినవే. కాబట్టి మనందరం గుర్తించవలసింది ఏంటి అంటే, దేవుడు వ్యర్థంగా పలికే ప్రతి మాటను గూర్చి మనల్ని లెక్క అడుగుతాడు. ఆయన వింటున్నాడు మన మాటలు, వాటికి తీర్పు తీరుస్తాడని జ్ఞాపకం ఉంచుకోవాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాలు. మత్తయి 12:36-37 వచనాలు. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదు, నీ మాటలను బట్టి ఏ అపరాధివని తీర్పు నొందుదు. వ్యర్థంగా పలికే ప్రతి మాట దేవుడు లెక్క అడుగుతాడట విమర్శ దినాన. అంటే ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి అన్నమాట. వీటన్నిటికీ తీర్పు ఉందన్నమాట. కాబట్టి మన మాటల విషయంలో మనం చాలా జ్ఞానంగాను తక్కువగా మాట్లాడేటట్టుగా ఉండాలి. ఇష్టం వచ్చినట్లు, తోచినట్టు, మనసుకు వచ్చినట్లు మాట్లాడేయడం తీర్పు కోసం శిక్షను పెంచుకోవడమే అవుతుంది అన్నమాట. వచ్చిన చూడండి. కలుగుబోనది ఏదో మనుషులు ఎరుగకుండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు. అంటే బుద్ధిహీనులు చనిపోయిన తర్వాత భవిష్యత్తు ఉంది, మరణంతో పూర్తిగా జీవితం ముగియట్లేదు. there's a future and there's a future judgment. భవిష్యత్తు ఉంది, తీర్పు ఉంది. దేవుడు జీవితం అంతటినీ కూడా ఆయన రివ్యూ చేయబోతూ ఉన్నాడు. ఆయన పునః పరిశీలన చేయబోతూ ఉన్నాడు మొత్తం జీవితం అంతటినీ. ఈ విషయం ఎరగకుండా
విస్తారంగా బుద్ధిహీనతను వ్యక్తపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు బుద్ధిహీనులు అంటున్నాడు. 15వ వచనం, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడదు. చూసారా, బుద్ధిహీనుల గురించే ఎక్కువగా దీంట్లో రాస్తూ ఉన్నాడు. ఊరికి పోయే త్రోవే తెలియదు వీళ్ళకి. ఏమంటే పక్క ఊరు ఎలా వెళ్ళాలో వీడికి తెలియదు, కానీ విస్తారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆయాసపడతా ఉంటాడు. వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటా, వాళ్ళ వల్ల ఎలాగైపోయాను, వీళ్ళ వల్ల ఎలాగైపోయాను అని చెప్పి ఆయాసపడతా ఉంటాడు. అలాంటి బుద్ధిహీనుడికి, అంటే ఆత్మీయంగాను జ్ఞానం విషయంలోనూ కూడా సోమరిపోతు లాంటి బుద్ధిహీనుడికి ఇక దేవుని గురించి, దైవ విషయాలు, ఆత్మీయ విషయాలు ఏమర్థమవుతాయి? 16 నుండి 20 వరకు కష్టపడి పనిచేయడం గురించి భక్తుడు బోధిస్తూ 2 దేశాల గురించి, 2 దేశాలకు ఉండే 2 అంతాల గురించి మాట్లాడుతూ అంటున్నాడు. ఏ దేశానికైతే అనుభవం లేని యవ్వనుడైనటువంటి రాజు ఉంటాడో, భద్రతను సరిగా చూసుకోలేడు, ఆర్థిక వ్యవస్థ సరిగా నిలుపుకోలేడు, కాబట్టి ఆ దేశం పతనం అవుతుంది. అయితే ఏ దేశానికైతే అనుభవం కలిగిన, మంచి అనుభవ కలిగిన రాజు కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి ఉంటాడో, అతని అధికారులు ఎవరైతే తిండిబోతులు కాకుండా, త్రాగుబోతులు కాకుండా ఉంటారో, అలాంటి మంచి నాయకులు పరిపక్వతతో, జ్ఞానంతో, ఆశా నిగ్రహంతో దేశాన్ని చక్కగా పరిపాలిస్తారు. కాబట్టి వారికి అది, ఆ దేశానికి మేలు కలుగుతుంది అని చెప్తున్నాడు. దేశమా, దాసుడు నీకు రాజు అయి ఉన్నట్టు, ఉదయం నేనే భోజనంలోకి కూర్చుని వారు నీకు అధిపతులు ఉన్నట్టే నీకు అశుభం. దాసుడు అనుభవం లేనటువంటి వాడు రాజు అవ్వడం దేశానికి నష్టం. ఇంకోటి, ఉదయాన్నే భోజనాన్ని కూర్చుండేవారు అంటే ఎవరెళ్ళు? తిండిబోతులు. వీళ్ళు ఇంకా ఎవరు అంటే 18వ వచనం ప్రకారం చూస్తే సోమరోళ్ళు. ఈ అధికారులు, రాజులు, తిండిబోతులు, సోమరిపోతులు, త్రాగుబోతులు అయితే ఎలా ఉంటుంది దేశం? ఇంకా వాళ్ళు ఏం పరిపాలిస్తారు? పట్టణం ఒక క్షేమం గురించి, దేశం ఒక క్షేమం గురించి ఏం ఆలోచిస్తారు ఇక వీళ్ళు? కాబట్టి బుద్ధిహీనులైనటువంటి, దేశానికి అశుభంగా ఉన్నటువంటి అధిపతులు ఎలా ఉంటారంటే స్వార్థంగా ఉంటారు, గర్వపోతులుగా ఉంటారు, వారి సుఖాన్ని కోరేవాళ్ళు, ప్లెజర్ సీకింగ్ లీడర్స్. అలాంటి వాళ్ళు ఏ దేశానికైనా నష్టాన్నే తెస్తారు. సొలొమోను ఈ మాటలు అంటున్న వెనకాల అతని ఉద్దేశం ఏమై ఉండొచ్చో తెలుసా? భవిష్యత్తు కొంచెం సొలొమోనుకు అర్థమవుతూ ఉండవచ్చు. తను ఎంతో చక్కగా పరిపాలించాడు, ఎంతో సంపాదించాడు, ఎంతో కట్టాడు. అసలు పని వాళ్ళకి తను ఇచ్చిన డ్యూటీస్ కానీ, వస్త్రాలు కానీ, పాత్రలు కానీ చూడ్డానికి వచ్చేటువంటి రాణులు, రాజులు ఆశ్చర్యపోయారు. ఆ బల్ల మీద ఉండేటువంటి భోజన పదార్థాలు, వాటిని తేవడానికి నెలకొక ఆఫీసర్కి సప్లై చేయడానికి విధులు వారికి ఇవ్వడం అంతా చూసి ఆశ్చర్యపోయారు. అయితే తన కుమారుడు అంత అనుభవం లేనివాడు, 41 సంవత్సరాలు రాజు అయ్యాడు, కానీ తను బాల్య వయసులో వచ్చాడు అన్నట్టుగా చెప్పాడు తన గురించి. అనుభవం లేనటువంటి వాడు అన్నమాట. సుఖంగా బ్రతికాడు అంతే, కష్టపడ్డం తెలియదు తనకు. అదే సమయంలో తన రాజ్యం 2గా విడిపోబోతుంది. యెరోబోము అనేటువంటి పనివాడు రాజు అవ్వబోతున్నాడు. తన కుమారుడైన రెహబాముకి 2 గోత్రాలే, ఈ పనివాడికి 10 గోత్రాల అధికారం ఇవ్వబడబోతుంది. కాబట్టి తనకు అర్థమవుతుంది అశుభం కలగబోతుంది దేశానికి అని.
తను తప్పిపోయాడు కదా, తన భార్యలు సొలొమోను మనసును తిప్పేశారు కదా. కాబట్టి అర్థమవుతోంది, దేవుడు కూడా హెచ్చరించాడు ప్రవక్త ద్వారా. తనకు అర్థమైంది, దేశమా దాసుడు నీకు రాజు అయి ఉండటయు, ఉదయం భోజనం కూర్చుండి వారు నీకు అధిపతులు ఉండటే నీకు అశుభము అని చెబుతూ అంటున్నాడు. దేశమా నీ రాజు గొప్ప ఇంటివాడు ఉండటయు, నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునందుటికే అనుకూల సమయంలో భోజనం కూర్చుని వారి ఉండటకు నీకు శుభం. మత్తులవడానికి కాదు భోజనానికి కూర్చున్నది, తాగడానికి తినడానికి కాదు వాళ్ళు కూర్చున్నది. ఇంతమంది చెప్పుకున్నాం కదా, కొంతమంది తినడం కోసమే బ్రతుకుతారు, కొంతమంది బ్రతకాలి కాబట్టి తింటారు. అది ఈ 2 వచనాలు ఉండే తేడా. ఉదయాన్నే భోజనాన్ని కూర్చున్న వాళ్ళు ఎవరెళ్ళు తిండి కోసమే బతుకుతున్నారు, మత్తులవడానికి కూర్చుంటున్నారు అన్నమాట పొద్దున్నే. కానీ ఏ దేశానికి శుభం కలగాలి, ఏదైనా దేశానికి శుభం కలగాలి అంటే ఆ రాజు గొప్ప ఇంటివాడే ఉండాలి, అధిపతులు మత్తులవడానికి కాకుండా బలం పొందడానికి అనుకూల సమయంలోనే భోజనానికి కూర్చుండి వారై ఉండాలి. ఇక 18వ వచనం ప్రకారం చూస్తే, సోమరితనం చేత ఇంటి పైకప్పు దిగబడిపోను, చేతుల బద్ధకం చేత ఇల్లు కురివిని అంటున్నాడు. అంటే సోమరోలు కాదనమాట, తిండిబోతులు తాగుబోతులు సోమరోలు కానప్పుడే అధికారులు దేశాన్ని సరిగా పరిపాలించగలరు. దేశాన్ని ఏంటి, ఇంటినేంటి సరిగా నిర్వర్తించాలి అంటే తిండిబోతులు తాగుబోతులుగా ఉండకూడదు, సోమరపోతులుగా ఉండకూడదు అనే సంగతి మనం నేర్చుకుంటున్నాం. సోమరోడి ఇల్లు పైకప్పు దిగబడిపోద్దట, వాడి చేతుల బద్ధకం చేత ఇల్లు కురుస్తుందట. అంటే చిన్నగా ఉన్నప్పుడే దాన్ని పట్టించుకోడు కాబట్టి అది పెద్దదవుద్ది అన్నమాట. ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటాడు. అంటే టైంకి ఒక కుట్టు వేస్తే సరిపోయేది, నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తే 9 కుట్లు వేయాల్సి వస్తుంది. కొంచెం కుట్లు ఓడుతున్నాయండి, నువ్వు పట్టించుకోలేదు, 4-5 ఉతుకులకి అది పెద్దది అయిపోయింది. సోమరుడు చిన్ని విషయాల్లో జాగ్రత్త వహించడు, బద్ధకంతో ఉంటాడు, చేతుల బద్ధకం అంటున్నాడు, సోమర్తనం అంటున్నాడు. సోమర్తనం కూడా ఒక రోగమే, సోమర్తనం కూడా ఒక రోగమే. నిజానికి సోమర్తనం మనసులో ఉంటుంది, శరీరంలో కాదు. ఎందుకంటే నీకు ఇష్టమైన పని నువ్వు ఎంత నీరసంగా ఉన్నా చేసేయగలవు, నీకు నచ్చిన పని అర్ధరాత్రి లేచి చేయమన్నా చేస్తావు. కాబట్టి సోమరితనం ఎక్కువ మైండ్లో ఉంది. ఈ సోమరివాడు ఎన్ని సాకులు చెప్తాడో, అది లేదు ఇది లేదు, వాళ్ళలాగంటారు ఇలాగంటారు, నాకు పేర్లు పెడతారు, లేదా నా వల్ల అవ్వదు, ఇలా ఎన్ని సాకులు చెప్పి తప్పించుకోవడం చూస్తాడు. సామెతలు 12:27 సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. సోమర్తనంతో వేటాడినా టైంకి నువ్వు చేయవు కాబట్టి దొరకదు, నీకు ఏం పట్టుకోలేవు. చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం అంటున్నాడు. దేవుని అడుగుదాం, దేవా చురుకుగా ఉండే భాగ్యం దయచేయాలి. ఇంటిని వంటిని మనం నిర్వర్తించే పనిని చురుకుదనం వల్ల చక్కగా నిర్వర్తిద్దాం. ఇంటికి పైకప్పు దిగబడిపోతే ఇల్లు కురుస్తూ ఉంటే ఇంట్లోనే నివసించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంత నష్టం కలగకుండా చురుకుగా ఉండాలని నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ సోమరోళ్ళకి తిండి మీద తాగుడు మీద ఉంటుంది. ఇదేంటో అర్థం కాదు. వీడు సంపాదించినోడు తినడానికి వీడికి హక్కు ఏది? పోయిన వారం చెప్పుకున్నాం, పని చేయని వాడు భోజనం చేయకూడదు అని. కానీ పని చేయని వాళ్ళకే త్వరగా ఆకలేస్తుంది. ఇటు 12 గంటలకే భోజనం పెట్టామంటాడు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. Self-indulgent sluggards procrastinate routine decisions necessary for daily administration.
This is the opposite of urgency of biblical work ethic. వాక్యానుసారంగా చూస్తే పోయిన వారం చూసాం, కష్టపడి పని చేయడం అనేది వాక్యేతర గ్రంథాల్లో పొగడబడలేదు పని, కానీ వాక్యం పనిని పొగుడుతూ ఉంది, విలువగా ఎంచుతూ ఉంది. కాబట్టి బిబ్లికల్ వర్క్ ఎథిక్ ఏంటి అంటే వాక్యానుసారమైనటువంటి పని యొక్క నియమం ఏంటి అంటే కష్టపడి పని చేయాలి. నీ చేతికి వచ్చిన ఏ పని అయినా, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినాను చెప్పండి, నీ శక్తి లోపం లేకుండా చేయము. 9:10. సోమర్తనానికి వ్యతిరేక పదం ఏంటి? చురుకుతనం. ఇంకా చెప్పాలంటే కష్టపడి పని చేయడం. కష్టపడి పని చేయడం. ఎలాగైతే సోమరితనం వల్ల దరిద్రం వస్తుందో, ఉన్న పైకప్పు కూడా, ఇంటి కప్పు కూడా దిగబడిపోద్దో, కష్టపడి పని చేయడం వల్ల ఏం జరుగుతుందో 19వ వచనంలో చెప్పాడు. 17వ వచనంలో చెప్పాడే, మత్తులగుటకు కాక బలమునందుటికి అనుకూలమైన భోజనాన్ని కూర్చుండే వాళ్ళకి ఏం మిగులుతుంది? 19వ వచనం, నవ్వులాటలు పుట్టించుటకే వారు విందు చేదురు, ద్రాక్షారస పానం వారి ప్రాణమునకు సంతోషకరము, ద్రవ్యం అన్నిటికీ అక్కరకు వచ్చును. కాబట్టి సోమర్తనం వల్ల దరిద్రం వస్తే, కష్టపడి పనిచేయడం వల్ల నీకు విందు, సంతోషం, ద్రవ్యం అంటే డబ్బు, ఆస్తి, ఇవన్నీ దొరుకుతాయంటున్నాడు. The diligent will enjoy the fruit of their labor. They enjoy food enough, drink enough, and money enough to take care of every need. వారి ప్రతి అవసరం తీరడానికి సరైన ఆహారం, పానం, డబ్బు వారు కష్టపడి పనిచేయడం వల్ల వారు పోగు చేసుకుంటున్నారు అంటున్నాడు. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? కష్టపడి పని చేయాలి. ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును అన్నాడు. ఎంతో కొంత డబ్బు బ్రతకడానికి అవసరం. కాబట్టి జ్ఞానవంతులు కష్టపడి పనిచేసి వారి ఆర్థిక వ్యవస్థను, వారి ఆర్థిక స్థితిని వారి కుటుంబ పోషణ కోసం మెరుగుపరుచుకుంటారు. they'll have sound economy. సొలొమోను డబ్బుకుండే మంచి విలువను, పాజిటివ్ వాల్యూని ఇంతకుముందే చెప్పాడు. 2:16 ఏమన్నాడు చూడండి. 2:26 ఎలా అనగా, దైవ దృష్టికి మంచివాడుగా నుండి వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించిన. అయితే దైవ దృష్టికి ఇష్టడుగు వానికి ఇచ్చుటకే ప్రయాసపడి పోగు చెప్పనని ఆయన పాపాత్మనికి నిర్ణయించను. దైవ దృష్టికి ఇష్టడైనటువంటి వాడికి దేవుడు తెలివిని, జ్ఞానాన్ని, ఆనందాన్ని, అలాగే ఆస్తిని ఇస్తూ ఉన్నాడు. 5:19 మరి దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకున్నటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగు చేసినట్ల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకొనవలెను. 7వ అధ్యాయం 11-12 వచనాలు. జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగం, సూర్యుని కింద బ్రతుకు వారికి అది లాభకరం. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. కాబట్టి ద్రవ్యానికి, డబ్బుకు, ఆస్తికి ఉండేటువంటి ప్రయోజనకరమైనటువంటి దాని గురించి ముందే చెప్పాడు. కాబట్టి అంటున్నాడు, ద్రవ్యం అన్నిటికీ అక్కరకు వచ్చును. కాబట్టి ఏం చేయాలి? సోమరిపోతులా ఉండకుండా కష్టపడి కుటుంబ పోషణ కోసం, భవిష్యత్ అవసరాల కోసం చేతులతో కష్టపడి పని చేయాలి. సోమరితనంతో ఉండకూడదు అనేది నేర్చుకుంటున్నాం. ఆరోగ్యం ఉన్నంత వరకు కష్టపడి పని చేయాలండి. పిల్లల మీద కూడా ఆధారపడకూడదు. ఓకే, ఆరోగ్యం ఉన్నంత వరకు పని చేయాలి.
వయసుతో నిమిత్తం లేకుండా. ఇక పని చేయలేము అనుకున్నప్పుడు పిల్లల మీద ఆధారపడాలి. పని చేసుకోగలిగినంత కాలం కష్టపడి పని చేయాలి. 20వ వచనం, నీ మనస్సునందే నేను రాజును శపింపవద్దు, నీ పడక గదిలో నేను ఐశ్వర్యవంతులను శపింపవద్దు, ఏలైనగా ఆకాశ పక్షులు సమాచారం కొనుక్కోను, రెక్కలు గలది సంగతి తెలుపును. కాబట్టి నీకు ఇష్టం లేనటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నువ్వు రాజును అధికారులను మనస్సులో కూడా నీ పడక గదిలో కూడా శపించొద్దు అంటున్నాడు. మనసులో నువ్వు శపిస్తా ఉంటే ఏమవుద్దో తెలుసా? ఎప్పుడు కూడా బయటపడిపోద్ది. అది వాంతిలాగా నువ్వు అదుపు చేసుకోలేవు, కక్కేస్తావు ఎక్కడో చోట. ఏదో సందర్భం వస్తుంది, బయటకు కక్కేస్తావు. పడక గదిలో ఎవరికి తెలియకుండా నువ్వు మాట్లాడుకుంటున్నాను అనుకుంటున్నావు, కానీ ఏమంటున్నాడు? ఆకాశ పక్షులు సమాచారం కొనిపోతారు, రెక్కలు గలది సంగతి తెలుపున్నాడు. ఏమంటారు మన సామెత? గోళ్లకు చెవులు ఉంటాయంటారు. నోట్లోంచి బయటకు మాట రాకూడదు, కానీ నువ్వు ఎవరిని అడగడానికి సరిపోవు. నేను అంటే మాత్రం ఎందుకు చెప్పేసేయాలి అని. వాళ్ళు చెప్పడం కాదు మొదటి తప్పు, నువ్వు వండవు మొదటి తప్పు. నోట్లోంచి బయటకు రాకపోతే ఎవరేం చేయగలరు? నోట్లోంచి బయటకు రాకుండా ఉండాలంటే మనసులో కూడా ఉండకూడదు శపించడం అనేది. గోడకు చెవులు ఉంటాయి, రెక్కలు గలది పక్షి తీసుకెళ్ళిపోయి నువ్వు ఎవరినైతే అన్నావో వాళ్ళకే చెప్పేస్తుంది, వెళ్ళి అడ్డంగా దొరికిపోతావు. రాజు క్రోధం మరణదూత లాంటిది, శిక్ష అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే అధికారుల కోసం ప్రార్థించమని చెప్తాం, వారిని శపించొద్దు అని చెబుతాం. నీకు ఇష్టం లేని అధికారులు, నీకు ఇష్టం లేని గవర్నమెంట్ నెగ్గినా ఏం చేయకూడదు? చెప్పండి. తిట్టుకోవద్దు, శపించవద్దు. వారి కోసం ప్రార్థించండి, వారికి లోబడండి, కట్టవలసిన పన్నులు కట్టండి, వారికి భయపడండి, వారిని గౌరవించండి. సరే, ముగింపులో 4 ప్రశ్నలు చూసి ముగించుకుందాం. మంచి జాతీయ నాయకులకు ఉండే లక్షణాలు ఏంటో చెప్తారా? రాజు గురించి చూసాం. మంచి రాజు అంటే ఎలా ఉంటాడు? మంచి అధికారులు అంటే ఎలా ఉండాలి? బాధ్యతగా ఉంటాడు. ఇంకా ఇవాళ మనం చూసినది సోమరితనం ఉండదు, కష్టపడి పనిచేస్తారు. తిండిబోతులు తాగుబోతులు కాకూడదు. ఓర్పు, ఇంకా న్యాయంగా పరిపాలిస్తాడు, జ్ఞానంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఓకే, మన అనుదిన జీవితంలో మనం చూసాం, చెట్టు నరికినా, గొయ్యి తవ్వినా, లేకపోతే కంచె తీసేసినా, చిన్న చిన్న పనులే. ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఏం చేయాలి? కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందే కొంత మెలకువ పడాలి, అవసరమైతే కొంత ట్రైనింగ్ తీసుకోవాలి. ప్రమాదాలు తప్పించుకోవడానికి గాను కార్యసిద్ధికి చెప్పండి, జ్ఞానమే ప్రధానం. బైబిల్ ప్రకారం బుద్ధిహీనుడు అంటే ఎవరు? మీరు బుద్ధిహీనుల్ని ఎలా గుర్తుపట్టగలరు చెప్పండి? గట్టిగా మాట్లాడతారు, అరుస్తారు, గట్టిగా చెప్పండి. సోమరితనం,
చేతులు బద్ధకం, పని చేయరాళ్ళు, రెగ్యులర్గా డ్యూటీకి వెళ్ళరు. ఇంకా ఏమా పొగరు బట్టి మాట్లాడతారు, విస్తారంగా మాట్లాడతారు, గర్వంగా ప్రవర్తిస్తారు. వీటిని బట్టి బుద్ధిహీనులు ఎవరో గుర్తుపట్టవచ్చు. ఆఖరిగా చిన్న చిన్న విషయాలు మనకు హాని తెస్తాయి. 20 వచనం ప్రకారం చెప్పండి. రాజును శపించడం, ఐశ్వర్యవంతులను తిట్టుకోవడం, చిన్న చిన్న విషయాలు అవ్వచ్చు, కానీ తెలిసిందా చాలా శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మన మాటలు కూడా దేవుడు వింటున్నాడు, వాటికి తీర్పు తీరుస్తాడు. కొద్దిగా జ్ఞానంగానే మన మాటలు వినియోగించడానికి బుద్ధి తెచ్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాకు అనేక విషయాలు బోధించినందుకు మీకు స్తోత్రాలు. బుద్ధిహీనత ఎలా బయటపడుతుందో మాకు నేర్పించారు. అలాంటి బుద్ధిహీనత మాలో లేకుండా సహాయం చేయండి. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానమైనప్పుడు మాకు అలాంటి జ్ఞానం అనుగ్రహించండి. మా మాటలు, మా పనులు మేము ఎలాంటి వాళ్ళమో బయట పెడుతూ ఉంది. కాబట్టి మా మాటల్లో, మా పనుల్లో, మా ప్రవర్తనలో జ్ఞానాన్ని కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. కష్టపడి పనిచేయడం మాకు నేర్పండి. మనసులో కూడా అధికారులను, ఐశ్వర్యవంతులను శపించకుండా సహాయం చేయండి. మా అంతరంగంలో మీరు కోరే నీతిని, యథార్థతను, స్వచ్ఛతను మాకు దయచేయండి. మమ్మల్ని కడగండి, శుద్ధి చేయండి. స్థిరమైన, లోతైన, నిజమైన జ్ఞానం, భక్తి, నీతి మాకు అనుగ్రహించవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.